guys, నేనైతే మీ ఆరాధ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ అనమాట. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేనైతే ఈరోజు ఒక నోరూరించే రెసిపీ అయితే చెప్తాను. మీ ఇంట్లో మ్యాంగోస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇదైతే, ఓకేనా? సో ఈ రెసిపీ చేసుకోవడం ఎట్లానో ఇప్పుడైతే చూపిస్తాను. ఇదిగోండి, దానికోసం కావాలి కారం, ఉప్పు, ఒక చిన్న బౌలు అండ్ మామిడికాయ చాక్ 1 ప్లేట్ అన్నమాట. సో ఇప్పుడైతే ఈ మ్యాంగోని అయితే మనము ఒక షేప్లో అయితే కట్ చేసేసుకుందాము. కత్తి షార్ప్ లేదు గాయస్, అందుకే దిగట్లేదు, ఫాస్ట్గా దిగట్లేదు, ఓకే స్లోగా చేయగలిగాను. కట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే కట్ అయింది గాయస్, ఏం చేద్దాం, తప్పదు కదా, కట్ చేసా వీడియో కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉంది కదా, సో నెక్స్ట్ అయితే ఇట్లా పీసు మామూలుగా ఇట్లా మ్యాంగో తినేటప్పుడు ఇట్లా కట్ చేసుకుంటారు కదా, ఇట్లా కొంచెం స్ట్రైట్ కట్ చేసేసుకోవాలి. అండ్ ఇట్లయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కట్ చేసుకుంటే బాగా మధ్యలో కూడా పట్టేయచ్చు ఉప్పు కారం. ఇట్లా వచ్చేటట్టయితే మనం కట్ చేసేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే ఇట్లయితే కట్ చేసేసుకున్నాను ఫుల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇట్లా బాగా ఇట్లా ఉంచుకుంటే బాగా వస్తుంది, బాగా కారం కూడా పడుతుంది అనమాట. ఇట్లా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేయాలి. సో గాయస్ ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్నా. ఉప్పు అయితే వేసేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట. కారం ఉంటే బాగా ఒక టేస్ట్ వస్తుంది అనమాట. కారం అయితే ఎక్కువ వేసుకుంటాను గైస్. నేను కారం ఎక్కువ ఎందుకు వేసుకుంటానంటే స్పైసీ ఫుడ్ లవర్ కదా, మీకు కారం ఎక్కువ పడుతుంది. ఒకవేళ దానికంటే ఎక్కువ పడింది అనుకో కొంచెం ఉప్పు వేసుకుంటా అంతే. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేస్తా. సో ఇప్పుడైతే ఈ టైప్లో అయితే వచ్చింది కొన్ని చూడండి, టైప్లో అయితే వస్తుందన్నమాట మీకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా, మీరు వాటర్ అయినా వేసుకుంటే కొంచెం జ్యూసీగా బాగా వస్తుంది. కానీ నేను వాటర్ ఎందుకు వేయలేదంటే మా ఫ్రెండ్స్ అడిగారు ఇట్లా చేయమని ఏదన్నా మామిడికాయతో స్పైసీగా. సో అందుకు రామాయంగోతో అయితే ఇట్లా చేస్తున్నాను.
ఇందులో ఎప్పుడైతే బాగా వేసేసుకోవాలి. ఇట్లయితే ఇట్లా బాగా రుద్దుకుంటే, ఒకవేళ మ్యాంగో ఎక్కువ తీపి ఉందంటే మీరు కొంచెం ఎక్కువనే కారం వేసుకోవచ్చు. ఒకవేళ తీపి లేకుండా పుల్లగా ఉంటే ఉప్పు కొంచెం తక్కువ వేపించి కారం కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా? సో గాయస్ ఇట్లయితే మీద అలాగే పట్టిస్తాను. సో గాయస్ ఇప్పుడైతే బాగా అన్ని దానికైతే పట్టించాను. సో రిజల్ట్ అయితే ఇది అన్నమాట. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మా ఫ్రెండ్స్కి ఇస్తాను. నేను టేస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, వాళ్ళకే వేయచ్చు కదా అని అనుకుంటున్నాను. నేను ఇట్లా చేసినామనుకో నేను కనీసం నువ్వు బాగా చెయ్యను కూడా చెయ్యవా అని అంటారు. సో దానికోసం అయితే చిన్న పీస్ తీసుకొని ట్రై చేసి వాళ్ళకి బాగుంటే ఇస్తా, లేదంటే అంతా నేనే మేకేస్తాను అనమాట. సో నా చేతులు చూసారు కదా, ఇదైతే వచ్చి అసలు అంత పొడి పొడి ఎంత పడుతుంది. బట్ ఏం చేద్దాం, చిన్ననాటి నేస్తున్నా. ఇప్పుడైతే టేస్ట్ అయితే వేస్తాను. గాయస్ ఇట్లాంటి రెసిపీ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను అనిపిస్తాను. అండ్ ఈ మామిడికాయ ఈ రా మ్యాంగోతో నేను ఒకవేళ తక్కువగా చేసుకుంటే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను అన్నమాట. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. దీన్ని చూస్తుంటే నోరు ఉంటుంది నాకు. వాళ్ళకి ఈ బుద్ధే కాలేదు నాకైతే అసలు. ఎలా వద్దా మీరు కామెంట్లో పెట్టండి అనమాట. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ గాయ్స్.